సైదాబాద్ హనుమాన్ ఆలయ ఆవరణలో కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రవీంద్రరెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. భారీ సంఖ్యలో మహిళలు, యువతులు, చిన్నారులు హాజరై ఆటపాటలతో సందడి చేశారు. బతుకమ్మ పాటలకు చేసిన జానపద నృత్యాలు, దాండి ఆటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, తంగెడు పువ్వప్పునే గౌరమ్మ, తంగెడు కాయప్పునే గౌరమ్మ అంటూ బతుకమ్మ గీతాలు మారుమరోగాయి. కార్పొరేటర్ దంపతులు మహిళలతో బతుకమ్మ ఆడిపాడి మహిళలను ఉత్సాహపరిచారు. సైదాబాద్ డివిజన్ మొత్తంలో బతుకమ్మ పండుగని ప్రతి వాడవాడలో అందరూ మహిళలు చేస్తున్నారు. అందరిని కలిపి ఒకే దగ్గర భిన్నత్వంలో ఏకత్వంగా ఒకే దగ్గర బతుకమ్మ ఆడించాలనే ఉద్దేశంతో మేము ఈరోజు సైదాబాదు హనుమాన్ మందిరంలో ఈ యొక్క బతుకమ్మ ప్రోగ్రాంని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క బతుకమ్మ ప్రోగ్రాంకి రంగరంగ వైభవంగా మా డివిజన్లో ఉన్న మహిళలందరూ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసిగా ఎంతో సంబరంగా ఈ బతుకమ్మ పండుగని ఆడుతున్నారు. బతుకమ్మ అంటేనే మీ అందరికీ తెలుసు, బతుకమ్మను మనము భగవంతునికి పూలతోని పూజిస్తాము. కానీ బతుకమ్మ పండుగ అంటే పూలని మనము పూజించే రోజు ఇది. ఈ బతుకమ్మ పండుగ బస్సులో మేము అనుకున్నాము, ఇంత జనాలు వస్తాయని కూడా ఊహించలేదు. ఇంతకుముందే మా రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారు కూడా వచ్చేశారు. వాళ్ళు కూడా అన్నారు, ఇక్కడ బతుకమ్మ పండుగ చేస్తున్నాం సైదాబాద్లో అంటే ఏదో మామూలుగా ఉంటాయి అనుకున్నా, కానీ ఇంత ఘనంగా ఇంత పెద్దగా ఉంటాయని ఊహించలేమన్నారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ దేవి శరణత్వ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా అందరికీ ఆ భగవంతుని ఆయు ఆరోగ్యాలు కల్పించాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు మా సైదాబాద్లో మా ఇంటి ప్రాంగణంలో, అంటే మా ఇంటి పక్కన హనుమాన్ మఠము అని ఉంది. ఆ హనుమాన్ మఠం ప్రాంగణంలో ఈరోజు అంగరంగ వైభవంగా గత కొన్ని సంవత్సరాల నుంచి మేము బతుకమ్మ పండుగను మేము నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు కూడా
బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం కోసం అని చెప్పేసి ఎంతోమంది మహిళలు వచ్చి ఎంతో సంతోషకరంగా ఈరోజు బతుకమ్మ సంబరాలు జరుపుకోవడానికి ఈరోజు ఇక్కడికి విచ్చేశారు. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈ శరన్నవరాత్రులలో ఉన్నటువంటి ప్రత్యేకత మన తెలంగాణకు ఉంది. అందులో భాగంగా బతుకమ్మ పండుగ అంటేనే ఒక ఆడపడుచులకు ఇచ్చే గౌరవం. మామూలుగా అయితే ప్రతి పూలతోనే భగవంతుణ్ణి పూజిస్తారు, కానీ పూలనే పూజించే పండుగ ఈ బతుకమ్మ పండుగ. ఎంగిలి పూల బతుకమ్మ నుంచి మన సద్దుల బతుకమ్మ పండుగ దాకా ప్రతి ఒక్క మహిళ చాలా సంతోషకరంగా ఆహ్లాదకరంగా ఈ 9 రోజులు అమ్మవారి యొక్క శరణు కోరి అమ్మవారి యొక్క కృపకు పాత్రురాలు అవుతుంది. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరికి లభించాలి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి మహిళలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీడియా మిత్రులకు మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా కొత్తకాపు రవీందర్ రెడ్డి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు ఇలాంటి అంటే కల్చరల్ యాక్టివిటీస్ చేయడానికి ఆయన ముందుంటారు. కాబట్టి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి మీడియా మిత్రులకు కూడా నా యొక్క శరన్నవరాత్రి శుభాకాంక్షలు మరి దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ధన్యవాదాలు.